అభిషేక్ బెనర్జీ పై జరిగిన దాడి విషయంలో భగ్గమంటున్న ప్రతిపక్షాలు ఇటు మాజీ సీఎం మమతా బెనర్జీ కూడా తన మేనల్లుడిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు. పాలకులే హంతకులుగా మారారంటూ మండిపడ్డారు. దాడి వెనుక బీజేపీ హస్తం ఉందన్నారు మమత. అభిషేక్ బెనర్జీపై దాడిని ఖండించారు రాహుల్. ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదు, ప్రజా సమస్యలపై పోరాడుతున్న నాయకులపై దాడి దురదృష్టకరమన్నారు. బీజేపీ ఎంతటి విద్వేషపూరిత రాజకీయాలకైనా దిగగలదని ఈ దాడితో రుజువైందన్నారు అఖిలేష్ యాదవ్. సున్నిత ప్రదేశాల్లోనూ భద్రత ఏర్పాటు చేయకపోవడంపై కుట్ర కోణాన్ని సూచిస్తోంది అన్నారు. ఇక ఇటు కేజ్రీవాల్ కూడా ట్వీట్ చేశారు. దాడిపై స్పందించిన అరవింద్ కేజ్రీవాల్ పశ్చిమ బెంగాల్లో శాంతి భద్రతలు ఆందోళనకర స్థాయిలో ఉన్నాయన్నారు. బీజేపీ ఎక్కడ అధికారంలోకి వచ్చినా దాడులను ప్రోత్సహిస్తోంది అన్నారు. బీజేపీ బలమైన ప్రతిపక్షాన్ని అస్సలు సహించలేదు. పశ్చిమ బెంగాల్ బీజేపీ విద్వేష రాజకీయాలకు బలైందన్నారు అరవింద్ కేజ్రీవాల్.